ప్రతి సందర్భంలో ఉండాలి. కానీ ప్రతిసారి ఈ ఇందాక అన్నట్టుగా ఈ వారాంతపు విడిది కోసం ఎక్కడో ఏదో 2 రోజులు ఇక్కడ ఉండడం, ఆ తర్వాత యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవడం. సో పార్టీ నేతలకు కూడా అసలు ఏమి తెలియట్లేదు. ఏంటంటే ఎన్నో ధర్నాలని ఏదేదో ఇచ్చేస్తూ ఉంటాడు ఈయన, వెళ్ళి ఈ మెడికల్ కాలేజీల హడావిడని ఇవన్నీ చేస్తుంటాడు, తర్వాత తనే క్యాన్సిల్ చేసేస్తూ ఉంటాడు. అసలు ఏంటి అసలు ఆలోచన ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి? పవన్ గారు మీకు గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ మీరంటున్నట్లుగా అసలు ప్రతిపక్షమా అధికార పక్షమా అన్నదానికంటే ముందు 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు జోలెపట్టి ఏ విధంగా ప్రజల కోసం మరి ప్రతి ఇంటి దగ్గర మరి వెళ్ళి ఏ విధంగా వాళ్ళు ప్రజల కోసం జోలెపట్టి తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారో చూసాం. తర్వాత మనం ఏదైతే కరువు ప్రాంతం అని చెప్పుకుంటామో, మేడం మళ్ళీ మీరు గుర్తు చేయకండి, మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకుంటారు వీళ్ళు, మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తారు, మళ్ళీ ఏదో చేసే ప్రయత్నం హడావిడి. ఎందుకంటే వీళ్ళు వస్తే డబ్బులు ఇవ్వడం అనేది పక్కన ఉంచితే వీళ్ళు వెళ్తే వాళ్ళకి ఇబ్బంది. ఒకటండి, రీకాలింగ్ చంద్రబాబు అని పెట్టారు, స్కానర్ ఒకటి పట్టుకొని వెళ్ళారు, 11,000 కొట్టేశారు, చూశారు, అయిపోయింది. తర్వాత రైతులను మేము ఉద్ధరిస్తామని చెప్పి వచ్చారు. ఆ రోజు ఏం జరిగిందో చూసాము. పొగాకు బేళ్లు తొక్కించడం, మిరపకాయ టిక్కీలు కొట్టేయటం, మరి ఇంకొక వైపు చూస్తేనే మామిడి పళ్ళ ట్రాక్టర్లతో తొక్కించుకుంటూ వెళ్ళటం. ఆ తలకాయలో కాయలో ఏ ఒకటి కావాలి వీళ్ళకి, మెడకాయలు తలకాయలు అన్ని చూసాం. ఇవన్నీ చూసాక ఈ రోజున వాళ్ళు కాపీ పేస్ట్ లో ఏ విధంగా ఉంటారో తెలుసు. అయినా కూడా ఈ రోజున మీరు చెప్తున్న ఈ వారాల అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, నిజంగా మీరంటున్నట్లుగా తుఫాను ఎంత వేగంగా తీరం దాటిందో తెలియదు కానీ ఈ మాత్రం రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు. మరి ఈ రోజున అధికార పక్షమా ప్రతిపక్షమా అంటే, జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఏం చేశాడో తెలుసు. మరి రైతులకి పార్లమెంట్ లో కూడా విన్నాం కదండి, 3 సంవత్సరాలు వరుసగా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు పెట్టారని చెప్పేసి. మరి వీళ్ళ చరిత్ర, వీళ్ళ ఎంతవరకు ఒక అసెంబ్లీ కాదు, పార్లమెంట్ కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి. ముఖ్యంగా ఇక్కడ ఈ రోజున ఏదైతే ఈయన నిన్న వచ్చేసి ఏం చెప్పాడు, అది కూడా డైరెక్ట్ గా ఎవరిని కూడా కలిసింది లేదు, కనీసం ఏ ప్రాంతానికి వెళ్ళి కూడా పరామర్శించింది లేదు. ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదో రివ్యూస్ ఇచ్చాడంట. మరి ఎట్లాంటి రివ్యూస్ అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే అక్కడ ఇదిగో ఈ ముప్పు వాటిల్లింది, ఇక్కడ ఇది జరిగింది, అది జరిగిందని. ఈయన అధికారంలో ఉన్నప్పుడు గ్రీన్ మ్యాట్లు వేయించుకొని, డయాస్ కట్టించుకొని వెళ్ళి ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్లే వెళ్ళాడు. రైతుల బాధలు తెలిస్తే, రైతు పడే కష్టం తెలిస్తే, రైతు 10 వేళ్ళు చేతిలో 10 వేళ్ళు కూడా మట్టిలోకి వెళ్తే మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్తాయి అనేది మనకు తెలుస్తుంది. అట్లాంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా అందరికీ తెలుసు రైతు పడే బాధ ఏంటి, ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని నష్టాలు ఓర్చుకుంటే మరి ఈ రోజున ధాన్యం కానివ్వండి, ప్రత్తి కానివ్వండి, మిర్చి కానివ్వండి, పొగాకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా పండిస్తారు, ఎన్ని ఇబ్బందులకు ఓర్చుకుంటారు అనేది. ఈయన ఒక పెద్ద వాటర్ ప్రాజెక్టు మనం చూసాం, ఒక పెద్ద సెట్టింగ్ వేసేసి అక్కడ ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చేసి గేట్లు కూడా రెంట్కు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ తెలిసిన విషయమే కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా నీళ్లు ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను, సారీ అటు కుప్పం ఆ ఏరియాలో. అవునండి, అవును. మరి ఇట్లాంటి వ్యక్తులు మన కుప్పానికి ఇప్పుడు పులివెందులకు నీళ్లు వచ్చినప్పుడు మరి ఈ 11 ఎమ్మెల్యే ఏం చేశాడండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈయన హారతులు ఇచ్చేసి పూజలు చేసి వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఈ రోజున అన్న వస్తున్నాడని చెప్పండి ఎలివేషన్స్ వేసుకున్నారు 2019లో. మరి అన్న వస్తున్నాడు, అన్న ఉన్నాడు, విన్నాడంటే ఏం విన్నాడు, ఏం ఉన్నాడు అనేది అర్థం చేసుకోవడానికి 5 ఏళ్లు పట్టింది. మొన్న చూస్తే విజయవాడ ఫ్లడ్స్ ఆ సమయంలో వచ్చి అక్కడికి సెల్ఫీలు దిగడం, ఆ తర్వాత ₹1,00,00,000 ప్రకటించడం, మరి అవి ఎక్కడికి పోయాయో తెలియదు కానీ, సో ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఈసారి ఎందుకు ఫీల్డ్ లోకి రాలేదు? అంటే శవాలు లేవు కదండి, శవాలు ఉంటే మాకు ఆనందం, ఆ శవానందం కోసమైనా రావాలి. ఆ శవానందం లేకపోతే మేము మళ్ళీ యలహంక ప్యాలెస్ కి ఎగిరెళ్ళిపోతాం. 11వ ఎమ్మెల్యే స్పెషాలిటీ ఏంటంటే, ఇది తరతరాలకి చెరగని చిరునామాలాగా, అనాదిగా వస్తున్న ఆచారం లాగా తండ్రి శవం దగ్గర సంతకాల సేకరణ దగ్గర స్టార్ట్ అయింది. మరి బాబాయిని గొడ్డలతో రప్ప నరికేయటం దగ్గర నుండి, మరి మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని లేపేయటం దగ్గర నుండి, అంటే 1-2 అమర్నాథ్ గౌడాని మరి నోట్లో పేపర్లు కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన దగ్గర నుండి, అంటే
ఒక్కొక్కరికి చెప్పుకుంటుంటే మనకి రక్తం మరిగిపోయే పరిస్థితి. మహిళలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు, మరి ఎవరికి కూడా రక్షణ లేకుండా, అంటే రక్షించటం కాదు భక్షించటమే మేము. అంటే అదేనండి నేను అంటుంది, ఆయన నేను ఉన్నాను నేను విన్నానంటే, వినటం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అవన్నీ ఎలా కొట్టేయాలని, ఉన్నది ఎందుకంటే కొట్టేయటానికి, అది అది తెలుసుకోవడానికి మనకు 5 ఏళ్లు పట్టింది. ఇది మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. ఇంకా మారరా అంటే, ఈ రోజున ఏదైతే ఇక్కడ దేవాలయంలో పలాసలో జరిగిన కార్యక్రమంలో మరి అక్కడ చాలా మంది మరణించినట్లున్నారు. చాలా బాధాకరమైన విషయం. పండగ రోజు ఏకాదశి రోజున మరి ఈ శవాల కోసం మళ్ళీ ఏ శవ రాజకీయం చేయటానికి వస్తాడా, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అనేది మాత్రం వినిపిస్తూ ఉందన్నమాట. అవునా, దిగుతాడా? ఖచ్చితంగా అండి. ఈ రోజున మేము చిన్నపిల్లలప్పుడు మనకి ఊర్లలో ఏదన్నా గేదెలు గాని దున్నపోతులు లాంటివి చనిపోతే ఆ రాబందులు ఎక్కడున్నా కూడా వచ్చి వాళ్తాయంట. ఆ అలాగా ఇతను కూడా మరి నిన్ననే వెళ్ళాడు మేడం. వాళ్ళకి అవగాహన అంటే ఏదైనా అనుకుంటుండేమో, ఉంటే అక్కడే ఉంటే అయిపోయేది, అనవసరంగా ఫ్లైట్ ఖర్చులు వేస్తని. ఖచ్చితంగా అసలు ఎందుకు అద్దంకి సింగడు రాను పోయాడు పాను పోయాడు రాను వచ్చాడు అన్నట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అనుకుంటారు. అరే అనవసరంగా వచ్చేసానని నారగర్చుకొని మళ్ళా తిరుగు ప్రయాణం పెడతాడు. ఎందుకంటే ఇంకా అసలు ఆయన ఆనందం చెప్తే తీరేది కాదు. మనం శివ తాండవం అనుకుంటాడు, ఈయన శివ తాండవం వేస్తాడు అనమాట. ఖచ్చితంగా అదే జరిగింది. అంటే ఈ రోజున అసలు రాష్ట్రంలో అసలు ఎవరైనా సరే ఈ రోజున మనం ప్రకృతి విపత్తు అని చెప్పుకుంటాం. ఈయనేమో నారాసుర రక్త చరిత్ర అని రాసినట్లుగా ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది తుఫాను. అంటే వర్షం పడినా ఆయనదే తప్పు, వర్షం పడకపోయినా ఆయనదే తప్పు. ఈ రోజున రాష్ట్రంలో కొబ్బరి చెట్లు ఇరిగిపోయినాయి, రేకులు ఇరిగిపోయినాయి. మరి ఎంతో మంది ఏంటి మేడం అలా అనుకోవడానికి కారణం ఏంటి? ఎట్లా ఆలోచన చేస్తారు? అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఎవరు కూడా థాట్ రాదు, ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ ఫ్లడ్స్ వచ్చాయి, లేదంటే ఈ సునామీ వచ్చింది, ఇట్లాంటి ఆలోచన రాదు. ఎందుకు వస్తుంటుంది జగన్మోహన్ రెడ్డికి ఇట్లా? అంతేనండి, వాళ్ళంతా అదో టైప్. అంటే నాదంతా నా రూటే సపరేట్ అన్నట్లుగా ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టదు ఒకదారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. నిన్న మనం చూసామండి, ఈ మధ్య డేటా బాబా అనే పేరు కూడా వచ్చింది జగన్ గారికి. పవన్ గారు మీరు విన్నారా ఎప్పుడైనా? వెళ్ళే ఏంటది డేటా బాబా? డేటా బాబా ఇదేంటి? మొన్న చెప్పాడు కదండి, ఏముంది కంప్యూటర్ కి మైండ్ అప్లై చేస్తే ఏఐ అయిద్దని. ఓహో, ఓకే. డేటాకి మైండ్ అప్లై చేస్తే, మరి ఆ డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అయిద్దన్న విషయాన్ని ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. మరి డేటా బాబా అంతంత చదువులు చదువుకున్న ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వేస్ట్. ఈ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అందరూ దిగదుడిపేనండి. జగన్మోహన్ రెడ్డి గారి ముందు అందరూ కూడా దిగదుడిపే. వస్తున్నాడు అనగానే ఇంకా ప్రతి ఒక్కరికి పూనకాలే శవానందమే. ఎందుకు వస్తున్నాడంటే శవాల కోసమే వస్తాడు అన్నది మాత్రం ఒకటి. మీరు అంటున్నట్లుగా వీళ్ళకి ఇలాంటి మంచి మంచి థాట్స్ మీకు ఎలా వస్తాయి అని చెప్పి సినిమాలో డైలాగ్ ఉండిద్ది, ఒకరిని ఎవరినో ఇంటర్వ్యూ చేస్తూ మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తే మన ఛానల్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అడగండి. ఎవరికి ఇవ్వరు ఆయన, ఎవరితో మాట్లాడరు. ఆయన మాట్లాడిందే వినాలి. ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండదు. ఫోన్ లేదు, ఇంటర్వ్యూలలో కూడా లేదు. సాగర్ గారు ప్లీజ్, సాగర్ గారు.